విభజన హామీ పోలవరం ప్రాజెక్టు 90% నిధులు ఇవ్వాలి అన్నది ఒప్పందం. కానీ చంద్రబాబు గారు, కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారు పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం సాయం చేస్తుంది అంటే మీరు ప్రాజెక్టు కట్టకండి, మేమే కట్టుకుంటాము, డబ్బులు ఇవ్వండి అని మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు 15,000 కోట్ల రూపాయలు అని చెప్పి 2018 కల్లా పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తాను అని అసెంబ్లీ సాక్షిగా చెప్పాడు. బాబు చెప్పిన చంద్రబాబు గారి వల్ల పోలవరం ప్రాజెక్టు కట్టడం సాధ్యం కాదు. ఆ తర్వాత జగనన్న గారు యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టు మళ్ళీ రివర్స్ టెండరింగ్ అని చెప్పి ఏకంగా 10,000 కోట్లు ఉన్న రాజశేఖర రెడ్డి గారి ప్రాజెక్టును చంద్రబాబు గారు 30,000 కోట్లకు తీసుకెళ్తే జగనన్న గారు 55,000 కోట్ల ప్రాజెక్టుగా చూపించారు. కానీ దాన్ని ఎత్తు తగ్గించి 90 టీఎంసీల ప్రాజెక్టే అన్నారు. సరే పోనీ అదైనా చేశారా అంటే కేంద్రంతో మాట్లాడుతున్నాము, వాళ్ళతో మాట్లాడుతున్నామని మాటలు సాగదీశారే తప్ప ఇంతవరకు పోలవరం ప్రాజెక్టు కాదు. 2021లో పోలవరం ప్రాజెక్టును పూర్తి చేస్తామని చెప్పిన జగనన్న గారు ఇప్పుడు 2023 అసలు పోలవరం గురించి ఊసే మాటే ఏమని ప్రభుత్వం సమాధానం